జై శ్రీమన్నారాయణ. రాధే రాధే. రోజు మనం గోదా పాసురాలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 11 పాసురాలు పూర్తి చేసుకొని 12వ పాసురంలోకి వచ్చాము. 12వ పాసురం చెప్పుకుందాం ఈరోజు. కనైత్తిళంగ తిరుమై కన్రుక్కిరంగి నినైత్తు ములై వழியே நின்றுபால் சோரா நனைத்தில்லம் செராக்கும் நச்செல்வந்தங்காய் பனித்திலை வீழ்நின் வாசல் கடைப்பத்தி தினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திதாய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாறு மறிந்தேலோர் எம்பாவாய் ఆండాళ్ తిరువరిగళే శరణం శరణం. అమ్మ ఈ పాసురంలో మనకేం చెప్తున్నారంటేనండి, ఈ పాసురంలో 7వ చెలికత్తి వెళ్ళేపడానికని వెళ్ళారనమాట గోదా తల్లి. ఆమె వెళ్ళి అందరూ అక్కడ నించున్నారట బయట గుమ్మంలో. ఈమె కూడా అట్లాగే యోగ నిద్రలో ఉన్నదిట. గోపికా తల్లి కూడా వెళ్ళి బయట నించుని ఉంటే అక్కడ మొత్తం పాలధారలుగా వస్తున్నాయట. అక్కడ ఆవులకి గేదెలకి వీళ్ళు దూడలను విప్పి పాలు చేపు తాగించి పాలు పిండే అంత సమయం కూడా లేకుండా స్వామితోటి ఆయన ధ్యానంలోనే నిమగ్నం అయిపోయినారట. ఆ రేపలలో ఉన్న యువకులు కానీ ఆ గోపికలు కానీ అందరూ. ఈమె చెప్తున్నది, అమ్మ మేము బయట నించున్నాం మీ తలుపు బయట, పాలధారలు వస్తున్నాయి. ఓ పక్క పైనుంచి మంచుధార వస్తోంది, మధ్యలో స్వామి మాధవుడి గుణగణాలను ప్రవాహం వస్తుంది. ఈ 3 ప్రవాహాలకు కూడా మేము నిలబడి నించోలేకపోతున్నామమ్మా. పైనుంచి మంచు కురుస్తోంది, ఆళ్వార్ల సూక్తి కురుస్తోంది. శ్రీరాముడు ఎట్లయితే రావణాసురుణ్ణి చంపి వచ్చి అందరినీ రక్షించాడో, శ్రీకృష్ణుడు ఆయన అల్లరి చేష్టలతోటి యశోదమ్మని ఎట్లయితే ఇబ్బంది పెట్టాడో, అట్లాగే కౌసల్య తల్లి వల్ల గుణగణాలని, శ్రీరాముడి గుణగణాలను ఎట్లయితే చెప్పిందో అవన్నీ చెప్పుకుందాం తల్లి. నువ్వు కూడా లేచి మాతోటి ఈ గోష్ఠికి రా అని చెప్పని అమ్మ ఈ గోదా తల్లిని పిలుస్తోందనమాట. జై శ్రీమన్నారాయణ. రాధే రాధే.